మెసేజ్ని ప్రభు మన మధ్యలోకి విడుదల చేయబోతున్నాడు. అద్భుతమైన వర్తమానాన్ని ప్రభు మన మధ్యలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, సహోదరులారా, ప్రభు ఎంతగానో అద్భుతమైన స్థితిని, సమయాన్ని మనకిచ్చాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన సన్నిధిని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. దేవునిలో గడపడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా మనం దాని కొరకు మనం ప్రతిరోజు దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సంశయం ఏంటి అంటే లాస్ట్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. బ్లెస్సింగ్స్ని పోగొట్టుకోవడం. నీకు అర్థమవుతుందా? బ్లెస్సింగ్స్ని, ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం. హల్లెలూయా. మన ఆశీర్వాదాలు ఏ విధంగా పోగొట్టుకున్నారు? పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలాసార్లు చాలామంది ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీ ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీ దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు పోగొట్టుకుంటున్నావు అంటే అది చాలా భయంకరమైన. ఇందాక నేను చెప్పాను, ఆశీర్వాదాలు నువ్వు దేవుని మాటలు వినకుంటే నీ ఆశీర్వాదాలు పోతాయి. దేవుని యొక్క మాటల ప్రకారం ఆయన ఏదైతే మనకు బోధిస్తున్నో ఆ మాటల ప్రకారం జీవించకపోతే మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఎట్లా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదువుదాం. 3వ అధ్యాయం 11వ వచనం. అందుకాయన నీవు దిగంబరివని, దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు చాలు. ఇక్కడ చూసినట్లయితే పోగొట్టుకొనుట, లాస్ట్ అవర్ బ్లెస్సింగ్స్ ఏంటి? ఆశీర్వాదాలను పోగొట్టుకొనుట. ఇక్కడ ఇందాక మనం చూసుకున్నాం. ఇక్కడ 11వ వచనం మనం చూసినట్లయితే అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగ్గా స్త్రీ, సర్పమునను మోసపుచ్చినందున తింటినను. హల్లెలూయా. పోగొట్టుకోవడం చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు, యెహోవా దేవుడు ఇక్కడ ఆ రోజులో ప్రతి సాయంకాలం పూట, చల్లటి పూటన దేవుడు ఆదాము అవ్వలతో ఏం చేసేవాడు? మాట్లాడేవాడు. ఆదాము అవ్వలతో సహవాసం చేసేవాడు. ఆ ఏదేను వనంలో వారిని ఏం చేసి ఒక అధికారులుగా పెట్టాడు, ఒక నాయకులుగా పెట్టాడు ఆదామును అవ్వని. అయితే వాటిని ఏం చేసి ఏమన్నాడు దేవుడు, మీరు ఆదాము అవ్వ, మీరు వీటిని ఏలండి, జంతువులు ఉన్నాయి, వీటిని మీరు ఏలండి, మీకు కావాల్సిన వాటిని తినండి, బాగా చక్కగా ఉండండి, సమృద్ధిగా మీరు తినండి అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ప్రతిరోజు చల్లటి పూటన వారితో సహవాసం చేసేవాడు. రోజు ప్రతి సాయంకాలము దేవుడు వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడేవాడు. అయితే ఇదంతా బాగానే ఉంది. అయితే చూడండి 11వ వచనంలో ఇక్కడ ఎవరు ఏం పోగొట్టుకున్నారు? ఆదాము పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఆశీర్వాదాలు పోగొట్టు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు పోతున్నాయని బాధపడడం కాదు, దీవెనలన్నీ పోతున్నాయని ఏడవడం కాదు. నీకు ఆశీర్వాదాలు, దీవెనలన్నీ పోతున్నాయంటే నువ్వు దేవునికి ఎంత ఇష్టానుసారంగా జీవించడం లేదో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నాకు ఆశీర్వాదం రావడం లేదని ఏడవడం కాదు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడంగా దేవుని సన్నిధిలో ఎందుకు నాకు ఆశీర్వాదం రావడం అని దేవుని సనగడం గొనగడం కాదు, కానీ ఎందుకు నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు, ఎందుకు నీ దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనలు పోగొట్టుకుంటున్నావు ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఆదాము ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఏదేను వనంలో ఒక నాయకుడుగా, ఒక అధికారిగా ఆ ఈడెన్ గార్డెన్ని ఒక అద్భుతమైన కృపను దేవుడిస్తే ఆ ఆధిక్యతను ఆదాము ఏం చేశాడండి? పోగొట్టుకున్నాడు. ఇది చాలా భయంకరం. దేవుడు మళ్ళీ కూడా ఆశీర్వదించి ఎవరిని నష్టపరిచాడు, ఎవరిని దీవెనలు రాకుండా, ఆశీర్వాదాలు రాకుండా దేవుడు ఎప్పుడు పెట్టాడు. దేవుని యొక్క మనసులో ఒక దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అందరము ఆశీర్వదించబడాలనే. దీవెనలు ఆశీర్వాదాలు అని పోగొట్టుకుంటాం. దానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు చాలామంది మన జీవితాల్లో దేవునికి ఇష్టానుసారంగా జీవించడం లేదు, దేవునికి ఇష్టానుసారంగా ఏం చేయడం లేదు, జీవించడం లేదు. కాబట్టి మన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటున్నాం.
ఇక్కడ ఆదాము కూడా అంత ఆశీర్వాదాలు ఏదైనా వనాన్ని ఏలే అద్భుతమైన కృపను ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని మాట వినలేదు. అందుకే అంటున్నాడు చూడండి 11వ వచనంలో, అందుకు ఆయన, నీవు దిగంబరివని నీవు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. ఇప్పుడు ఆదాము అవ్వలు ఎక్కడున్నారండి? చెట్ల వెనుకలు దాక్కున్నారు. దేవుడు అతన్ని ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత, వారిని కలగజేసిన తర్వాత వారు అప్పుడు ఎట్లున్నారు? దిగంబరులుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు తినద్దు అన్న చెట్ల వృక్షాలు తిన్నారో అప్పుడు వారికి తెలుస్తుంది మేము దిగంబరులము. అందుకే ఎప్పుడైతే ఆ ఫలాలు తిన్నారో, తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు ఎప్పుడైతే తిన్నారో, అవ్వ తిని ఆదాంకి ఇచ్చి ఇద్దరు తిని వారు ఏం చేశారు తెలుసా? చెట్ల మధ్యలో వెనక దాక్కున్నారు. అలా దిగంబరులమని తెలుసుకున్నారు. అంతటి వరకు ఆ చెట్ల పండ్లను తినలేనంత వరకు వారు ఎట్లున్నారు? దేవుడు సృష్టించాడు, దేవుడు ఎట్లా పెట్టాడు అట్లా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞను అతిక్రమించారో వారు అప్పుడు తెలుసుకున్నారు మేము దిగంబరులమని, చెట్ల వెనుకల దాక్కున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీకు ఎవరు చెప్పారు? ఎప్పుడైతే ఆ పండ్లు తిన్నారో వారికి ఏమొచ్చింది? సిగ్గు. హల్లెలూయా, సిగ్గు వచ్చింది. అందుకే వారు ఏం చేసి తెలుసా? దిగంబరులం అని తెలుసుకొని చెట్ల వెనుకలు దాక్కున్నారు. అప్పుడు స్వరం వినబడుతుంది, ఎందుకు నీకు చెప్పింది ఎవరు? మీరు దిగంబరులని చెప్పింది ఎవరు అంటున్నాడు. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. నేను ఏం చెప్పాను మీకు? ఈ పండ్లు అన్ని పండ్లు మీరు తినండి, అన్ని పండ్లు మీరు ఎంజాయ్ చేయండి, కానీ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు మాత్రం మీరు తినద్దండి అని చెప్పాను కదా. మీరు ఎందుకు తిన్నారు? హల్లెలూయా, ఎందుకు తిన్నారని ప్రభు ఏం చేస్తున్నాడంట? అడుగుతున్నాడు. అప్పుడు ఆదాము అంటున్నాడు, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినను. అయ్యా నేను కాదయ్యా, నువ్వు నాకు సహకారిగా పెట్టావు, సాటిన సహకారిగా పెట్టిన ఈ స్త్రీయే నన్ను ఏం చేసింది? తినమని ఇచ్చింది. అప్పుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏంటమ్మా నువ్వు చేసిన పని ఏంటి అంటే, నువ్వు సర్పము నాకు ఈ విధంగా చెప్పింది. చూడండి, ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు? ఒకరి మీద ఒకరు నెపములు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా, ఆజ్ఞను ఏమైనా ఆజ్ఞను ఏం చేశారు? వీరందరూ అతిక్రమించారు. దానికి కావలసిన ప్రతిఫలాన్ని వారు పొందుకున్నారు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఇక్కడ ఆదాము ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశాడంట? ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈరోజు ప్రియ సంఘమా, ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మన కొన్నిసార్లు మాటలు హెచ్చరించినప్పుడు ఆ మాటల ప్రకారం జీవించకుండా, దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాటల ప్రకారం జీవించకుండా ఉంటే అదేంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. నువ్వు చేయొద్దు, ఈ విధంగా జీవించేది, ఈ విధంగా ఈ లోకంలో జీవించేద్దు, పాపం కూముల పడదు, పాపం చేయొద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తే కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఆజ్ఞను ఏం చేస్తాం? ఆజ్ఞ ప్రకారం ఆజ్ఞ అతిక్రమించకుండా ఏం చేస్తుంటామంటే అదే చేస్తాం, ఆజ్ఞ అతిక్రమిస్తుంటాం. ప్రియదేని బిడ్డ, అయితే ప్రభు రోజు అంటున్నాడు, అక్కడ ఆదాము కూడా ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టే ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. ప్రియదేని బిడ్డ, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఆ ఏదేను వనంలో ఒక ఏలేవాడిగా, ఒక అధికారినిగా దేవుడు పెడితే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. ప్రియదేని బిడ్డ, అవ్వ ఆశీర్వాదాలు పోగొట్టుకుంది. చల్లటి పోడిన ప్రతిరోజు దేవుడు వారితో మాట్లాడుతుంటే ఆ మాటలు వారికి ఇష్టపడట్లేదు. ఆ మాటలు వింటున్నారు కానీ అంత చక్కగా వారు వినట్లేదు, వారి హృదయంలో పెట్టుకోవడం లేదు. ఎప్పుడైతే సాతాను చక్కగా రమ్యంగా వినసొంపుగా మాట్లాడుతుంటే ఆ మాటలు పట్టుకుని ఏం చేశారు? వాళ్ళు వెంటనే ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు పట్టించుకోలేదు. కానీ ఒకరోజు వచ్చి ఆ సాతాను సర్పంలో వచ్చి ఇది నిజమా అని అవ్వతో మాట్లాడుతుంటే వెంటనే ఆ మాటలకు ఏమైపోయింది? పడిపోయింది. ప్రియదేని బిడ్డ, ఈరోజు స్త్రీలకు కూడా మనకు కూడా ఇలాంటి మనసే ఉంటుంది. కొంతమంది వచ్చి నీ దగ్గరకు వచ్చి మంచి మాటలు, రమ్యమైన మాటలు, నిన్ను పైకెత్తించే మాటలు మాట్లాడుతుంటే వెంటనే పడిపోయి వారికి ఏం అవసరం ఇచ్చేస్తారు. హల్లెలూయా, ఇక్కడ సేమ్ అవ్వ కూడా ఆ విధంగా దేవుడు రోజు సహవాసం చేస్తుంటే ఆ మాటలు అంతా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే సర్పం వచ్చి మాట్లాడుతుందో వెంటనే ఆ మాటలకు, ఆ రమ్యమైన మాటలకు, వినసొంపుతో కూడిన మాటలకు ఏమైపోయింది? పడిపోయి
వెళ్ళి ప్రతిరోజు ఆ చెట్టును చూస్తూనే ఉంది కదా, ప్రతిరోజు ఎక్కడుంది, వారు ఏదేని వనంలో ఉన్నారు, అన్నిటినీ చూసుకుంటున్నారు, నీళ్ళు పోస్తూ ఉండొచ్చు, బాగా చక్కగా చెట్లను పెంచుస్తూ ఉండొచ్చు. అయినా ప్రతిరోజు ఆ వృక్షాన్ని చూస్తున్న వారు, ఆ వృక్షాన్ని, ఆ పండ్లను చూస్తున్నవారు, ఎప్పుడైతే సాతాను ఆమెతో మాట్లాడిందో, అప్పుడు చూడ్డానికి, అప్పుడు ఆమె అనుకుండొచ్చు, చూద్దాం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండ్లు ఎట్లున్నా చూద్దాం అనుకుండొచ్చు. బహుశా ఆ చెట్టు దగ్గర పోయి ఉంటుంది, ఆ పండ్లు ఎట్లున్నా చూద్దాం, నేనేం తినను కోసుకోను, కేవలం చూద్దాం అనుకుంది, అంతే. వెళ్ళింది, చూడగానే రమ్యంగా కనబడుతుంది, బాగా పండు పారినట్లుగా ఎర్ర కనబడుతుండొచ్చు. ఎప్పుడెప్పుడు కోసుకొని తిందామన్న ఆలోచన కలిగి ఉంది. ఎందుకంటే ఆ మాట సాతాను ఆమెతో ఏం చేసింది, మాట్లాడారు కాబట్టి ఏమైంది, ఆ మాటలకు పడిపోయింది. ప్రియదేని బిడ్డ, ఆ మాటలు పడిపోయి ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంది, దీవెనలన్నీ పోగొట్టుకున్నారు వారు. హల్లెలూయా. ఆదాము అవ్వలు ఏం చేశారు, దీవెనలన్నీ పోగొట్టుకున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనం కూడా ఈ విధంగా దీవెనలన్నీ పోగొట్టుకుంటున్నాం. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం, నువ్వు ఒక మంచి స్థితిలో ఉండాలని ప్రభు ఇష్టపడుతూ నీకు అనేకమైన ఆజ్ఞలు లేకపోతే దేవుని యొక్క మాటలు బోధిస్తుంటే మనము ఆ మాటలకు వినకుండా మనం ఏం చేస్తున్నాం, నాకు వద్దు ఆశీర్వాదాలు వద్దు, నాకు బహుమానాలు వద్దు, నాకు దీవెనలు వద్దని ఈ లోక సంబంధమైన మాటల వైపు వెళ్తూ ఉంటాం. ఈ లోక సంబంధంగా మాట్లాడుతున్న వారి దగ్గరకు వెళ్ళి ఆ మాటలు చక్కగా విని ఆ మాటల ప్రకారమే జీవిస్తూ ఉంటాం. అందుకే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం, దీవెనలు పోగొట్టుకుంటున్నాం. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియ సంగమా, ఇక్కడ ఆదాము అవ్వలు కూడా ఏం చేశారంటే ఆశీర్వాదాలు పోగొట్టుకున్న, ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు చెయ్యొద్దు, ముట్టద్దు, తను తినద్దు అన్న ఆ మాటలు విని ఏం చేశారంటే వారు తిని ఆజ్ఞను అతిక్రమించారు. పర్యవస్థానంగా వారికి ఏం సంభవించింది, అప్పుడు దేవుడిని యెహోవా స్త్రీతో, చూడండి 14వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా, అందుకు 14వ వచనం 3:14, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసిదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదు అని చెప్పాడు. ఆయన స్త్రీతో నీ ప్రయాసములు నీ గర్భవేదనలు నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. 17వ వచనం, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. పర్యవస్థానంగా వారు చేసిన ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి పర్యవస్థానంగా 3 శాపాలు. హల్లెలూయా. సర్పము, అదేవిధంగా అవ్వ, అదేవిధంగా ఆదాము ఏమయ్యారు, శపించబడ్డారు. ఆ ఏదైనా వనంలో నుంచి వారు నెట్టివేయబడ్డారు. హల్లెలూయా. సర్పంతో అంటున్నాడు, సర్పంతో ఇస్తున్నాడు, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోని భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ముందు పాముకు కాలుండే చేతులు ఉండేది, పాము కాలు చేతులు ఉండే. ఎప్పుడైతే ఈ పని చేసిందో దేవుడు ఏం చేశాడు, ఆ పాముని, ఆ సర్పాన్ని శపించాడు. నీవు మన్నుతో ఏం చేయమన్నాడు, నువ్వు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములను మన్ను తిందువు. అందుకే ఇప్పుడు పాములకి ఏం లేవు, కాలు చేతులు లేవు, అందుకే కడుపుతోనే ప్రాకుతుంది, మట్టి తింటుంది పాము. అలలు అది దాని పర్యవస్థానంగా పాము, సర్పము ఆ శాపాన్ని ఏం చేసింది, తీసుకొచ్చింది. అదే ఆ స్త్రీకి ఏంటి, నీ సంతానమునకు ఆమె సంతానముకు వైరము కలగజేసును, అది నిన్ను 16వ వచనం,
ఆయన స్త్రీతో నీ ప్రయాసం నీ గర్భ వేదన మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలకు అందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఈ స్త్రీ ఏమైంది, ఆజ్ఞ అతిక్రమించింది కాబట్టి పిల్లలకు అనేటప్పుడు ప్రసవ వేదన ఎక్కువయింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలలో ఆ రోజు అవ్వ చేసిన తప్పును బట్టి, ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి ఈ రోజు వరకు మనం ఏం చేస్తున్నాం, ప్రసవ వేదన పడుతూనే ఉన్నాం. హల్లెలూయా. ప్రసవ వేదన పడుతూ గర్భము వేదన ఎక్కువ, దేవుడు ఏం చేసిన మిక్కిలి హెచ్చించెను, ఆ వేదనతోనే పిల్లలకు అందువు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ఆజ్ఞ అతిక్రమించినందున అవ్వకు కూడా ఏమొచ్చింది, శాపం. ఇంకా ఆదాము ఏమయ్యో తెలుసా, బాగా చక్కగా ఏదేని వాళ్ళు ఏలాడ్చిన ఆ వ్యక్తి ఆదాము ఏమాడు తెలుసా, ఇంకా ఆ ఏదేని వనంలో నుంచి నెట్టివేయబడ్డాడు. ఇక్కడ పొలము పొలంలో అంత గచ్చపొద కింద వచ్చేలా మనం చదివితే ఆ ముళ్ళ పొదలు గచ్చ పొదలు అన్నీ క్లీన్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, చక్కగా వాటిని మట్టి నేలను దున్నుకోవాలి. ముందు అలాంటి పని లేదు, కేవలం అక్కడున్న ఆ జంతువులు ఏలే పనిలో ఉన్నాడు, ఆ చెట్లను చూసుకునే పనిలో. ఇప్పుడు ఎలాంటి పని, ఈ పని ఎక్కువైంది ఎవరికి, ఆదాముకి. ఎందుకంటే అతడు ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి అతనికి శాపం సంభవించింది. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోనే పంట తిందువు. అలలో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఎంత భయంకరమైన శాపం ప్రియదేని బిడ్డ. ఒకవేళ ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించుకుంటే ఇవన్నీ సంభవించేది కాదు, ఇవన్నీ కష్టాల వరకు ఉండేది కాదు. బాగా ప్రశాంతంగా చక్కగా ఆ ఏదేని వనంలో ఆ జంతువులు లేలేవారు, చెట్లను చక్కగా చూసి ప్రతి సాయంకాలం దేవునితో సహవాసం, ప్రతి సాయంకాలం చల్లటి పూటన దేవునితో మాట్లాడే ఆధిక్యతను వారు పోగొట్టుకున్నారు ప్రియదేని బిడ్డ. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వాటన్ని ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నారు. ఈరోజు ప్రియదేని బిడ్డ, నీవు దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించకపోతే నీకు కూడా నష్టాలే, జాగ్రత్త. నీకు కూడా భయంకరమైన సమస్యలు, శాపాలు కొని తెచ్చుకుని. ఈరోజు చాలామంది జీవితాల్లో గర్భఫలాలు చాలామందికి లేవు. ఎందుకో తెలుసా, వారి పితరులు చేసిన శాపాన్ని బట్టి వారు ఏమో తెలుసా, వారికి పిల్లలు లేకుండా, గర్భాలు తెరవకుండా మూయబడిన గర్భాలుగా ఉంటాయి. ఎప్పుడైతే ఆ శాపంలో ఉన్నా సరే ఎప్పుడైతే దేవుని మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకుంటే ఆ శాపాన్ని అంతని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, కొట్టివేస్తాడు. ఒకవేళ శాపంలో ఉన్న నీ శాపాన్ని అంతటిని ఏం చేస్తాడు తెలుసా, ఆయన కొట్టివేస్తాడు. హల్లెలూయా. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. శాపాన్ని అంతటిని దీవెనగా మార్చే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు శాపంతో ఉన్నావేమో, భయంకరమైన పితరుల దగ్గర నుంచి వచ్చే ఆ శాపంతో నువ్వు జీవిస్తుంటే ప్రభు ఆ శాపాన్ని అంతటిని కొట్టివేయబోతు. ఎప్పుడో తెలుసా, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తుంటే దేవుడు ఒకవేళ శాపంలో ఉన్న శాపాలంతటిని కొట్టివేస్తున్నాడు. దేవుడు వారిని సృష్టించాడు, కలగజేసాడు, ఆయనలాగా మట్టిని తీసుకున్నాడు, రూపాన్నిచ్చి ఆయనలాగా చేసుకున్నాడు. నాసికా రంధ్రాలో జీవవాదు ఊదగా నదుడు ఏమయ్యాడు, జీవాత్మయ్యాడు. అలాంటి ఆదాము అవ్వను దేవుడు చేస్తే వారు ఏమారు తెలుసా, ఆజ్ఞను అతిక్రమించారు ప్రియదేని బిడ్డ. సాతాను మాటలకు లోబడి సాతాను మాటలు విని ఏం చేశారు, ఆజ్ఞ అతిక్రమించాడు. పర్యవస్థానంగా వారు శాపాలు కొని తెచ్చుకున్నారు, అన్నీ పోగొట్టుకున్నారు, ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, మొట్టమొదటిగా ఎవరు ఆజ్ఞ అతిక్రమించారు, ఆదాము అవ్వలు. ఏం పోగొట్టుకున్నారు, ఆశీర్వాదాలు రెండోదిగా మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూడండి దయచేసి. ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 4 verse 4 and 5 and 6 చదవండి దయచేసి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని కొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి,
సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనేను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 5వ వచనం చూస్తే కయీన్ని అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్న బుచ్చుకున్నాడు. ఎవరండి? కయీను. ఎందుకు ముఖం చిన్న కోపంగా ఉన్నాడు కయీను? హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు కానీ కయీను అర్పణను దేవుడు స్వీకరించలేదు. ఎప్పుడైతే హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడో ఇక కయీను చాలా కోపపడ్డాడు, ముఖం అంతా చిన్నబుచ్చుకొని చూడండి, కయీను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు కయీను, ఎందుకు అట్లా కోపంగా ఉన్నావు? ఎందుకు ముఖము ఎట్లా పెట్టుకున్నావు? ఎందుకు ముఖం అట్లుంది? అలా కొన్నిసార్లు మనం కూడా ముఖం అంతా ఏం చేస్తాం, చిన్నబుచ్చుకొని ఉంటాం. హల్లెలూయా. ముఖం సరిగా ఉండదు, సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదు. ఎందుకంటే మనము చేసే క్రియలు అలాంటి కొన్నిసార్లు హల్లెలూయా మనకి ఇష్టం లేని ఇతరులు చేసినప్పుడు ముఖం అంతా ఎట్లా పెట్టుకుంటాం, ముఖం చిన్నబుచ్చుకుంటూ ఉంటాం. కయీనులాగే కోపం వచ్చినప్పుడు మన ముఖంలో సంతోషం ఉండదు. కోపం వచ్చినప్పుడు మన ముఖం ఎట్లుంటుంది? ఆనందంగా ఉండదు, నెమ్మదిగా కనబడదు. ముఖం అంతా ముఖం చిన్నబుచ్చుకొని ఎట్లో భయంకరంగా చూడ్డానికి అంత చక్కగా అంత మంచిగా ఉండదు. ప్రియమైన బిడ్డ, కయీనుకు కూడా అలాంటి మనసే ఉంది, కోపం తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? హేబేలు అర్పణ దేవుడు స్వీకరించలేదు, నా అర్పణ దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడని ఏం చేశాడంట? ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ఇక్కడ కోపంతో ఉన్నాడు. ఎవరు? కయీను. కోపంతో ఉండి ఏం చేశాడు? తన తమ్ముణ్ణి ఏం చేశాడు? చంపేశాడు. హేబేలును చంపేశాడు. ఎంత భయంకరమైన విషయం. హల్లెలూయా. హేబేలు పైన వచనం చూస్తే చూడండి, 4వ వచనం చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఎందుకు దేవుడు హేబేలు అర్పణ స్వీకరించి లక్ష్య పెట్టాడు? ఎందుకు లక్ష్య పెట్టాడు? హేబేలు శ్రేష్టమైన వాటిని ఏం చేశాడు? దేవునికి అర్పించాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూళ్ళ పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. మంచివి శ్రేష్టమైన వాటిని దేవునికి హేబేలు అర్పించాడు కాబట్టే ఏమయ్యారండి? హల్లెలూయా. దేవుడు అర్పణ ఏం చేశాడు? స్వీకరించాడు. కానీ కయీను ఏం చేశాడు? పనికిరాని వాటిని తన దగ్గరకు అవసరం లేని వాటిని దేవునికి అర్పించాడు. దేవుడు అర్పణను స్వీకరించలేడు కాబట్టి కయీనుకి చాలా కోపం వచ్చి ముఖమంతా చిన్నబుచ్చుకొని హేబేలుని ఏం చేశాడు? తన సొంత తమ్ముణ్ణి చంపేశాడు. మొట్టమొదటి హంతకుడు ఎవరంటే కయీను. అతనిలో కోపము అంతా భయంకరత్వాన్ని చూపించింది. అతనిలో ఉన్న కోపము తన తమ్ముణ్ణి ఏం చేసింది? చంపేసింది. ఇప్పుడు ఎంత భయంకరమైన విషయం. అందుకే కింద వచనాలు మనం చూస్తే కయీను భ్రష్టుడైనట్లుగా మనం చూస్తున్నాం. అలలో దేశ దిమ్మరి భ్రష్టుడయ్యాడు కయీను. ఎందుకంటే తన సొంత తమ్ముణ్ణి ఏం చేశాడు? చంపేశాడు. చంపేశాడు. అతని జీవితం ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. ప్రియమైన బిడ్డ, ఆ దీవెనలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. చూడు 10వ వచనం చూస్తే అప్పుడు ఆయన చూడండి 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలోని నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. 14వ వచనం చూడండి. నేడు 14వ వచనం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరివై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అని హల్లెలూయా. కయీనుకి భయం వచ్చేసి, ఎందుకంటే నన్ను వెళ్ళగొట్టేస్తావు, దేశ దిమ్మరి అయిపోయాను,
కాబట్టి నన్ను ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారేమో అని కయీనులో ఒక భయము అనేది ప్రారంభమైంది. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా భయం వస్తుంది. హల్లెలూయా. ఒక దేవునికి అయిష్టమైన లేకపోతే పాపం చేస్తే మనసులో నెమ్మది ఉంటుందా, శాంతి ఉంటుందా, ఆనందం ఉంటుందా? ఏముండదు. తప్పు చేసినప్పుడు మనసులో ఒక భయము, హల్లెలూయా, ఒకలాంటి బెదురు, నెమ్మది లేదు, వణుకు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, భయంకరంగా మనసు అంతా ఒక రాగుండదు. అందుకే కయీనుంటున్నాడు, నన్ను పంపించేస్తావయ్యా, నన్ను ఏం చేస్తే దేశ దిమ్మరిగా ఉన్నాను ఇప్పుడు నేను, ఒకవేళ నన్ను చూసి ఎవరైనా చంపేస్తారేమో అని ఏం చేస్తున్నాడు, దిగులు పడుచు దేవునితో అడుగుతున్నాడు. ప్రియదేని బిడ్డ, నిజంగా ఇక్కడ చూడండి, అంతే ఆ భయము, ఆ భయంకర పరిస్థితి రావడానికి, దేశ దిమ్మరి కావడానికి కారణం ఏంటి? తన తమ్ముని ఏం చేశాడంట, చంపేశాడు. అలలో తన సొంత తమ్ముడిని హేబేలుని ఏం చేసి చంపేశాడు. కాబట్టి అతనికి ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఆశీర్వాదాలు బదులు ఏమొచ్చింది, దిగులు వచ్చేసింది, భయం వచ్చేసింది. అలలో ఆ దీవెనలకు బదులు ఏమొచ్చేసింది, నెమ్మది లేని జీవితం, దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఏం తెలుసు, దేవునికి ఇష్టానుసారంగా నువ్వు దేవుడు ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. దేవుడు ఎన్నో ఆశీర్వాదాల చేత నింపబడాలని ఇష్టపడుతూ ఉంటాడు. నిన్ను దీవించాలనే దేవుని ఆశ కలిగి ఉంటాడు. కానీ మనం చేసే పనులు బట్టి, మనం చేసే క్రియల బట్టి కొన్నిసార్లు ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటున్నాం. ఒకవేళ కయీను హేబేలు చంపకపోతే ఇవన్నీ పొందుకునేవాడా? దేశ దిమ్మరిగా మారిపోయాడా? ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకునేవాడు కాదు. ఇక్కడ తన సొంత తమ్ముడిని చంపేశాడు. కోపం వచ్చేసింది. ఇక ముఖమంతా చిన్నబుచ్చుకొని తన తమ్ముని ఏం చేశాడు, లేకుండా చేసేసాడు. ఆ హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుంది, భూమిలోను నేలలోను మొరబెడుతుంది. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మా రెండోదిగా కయీను ఏం చేసుకున్నాడు, ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు, దేశ దిమ్మరిగా మారిపోయాడు. భయం వచ్చేసింది కయీనులో. కాబట్టి ఈరోజు ప్రియదేవుని బిడ్డ, భయంతో ఒకవేళ నువ్వు ఉంటే, భయం ఉందేమో నీలో, నీ మనస్సాక్షి నువ్వు సరిగా లేకుండా ఉన్నావే, మనస్సాక్షి నువ్వు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు. కొన్నిసార్లు మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది పాపం అని కొన్నిసార్లు మనస్సాక్షి మనతో చెప్తూ ఉంటుంది కదా. కొన్నిసార్లు మనస్సాక్షి ఎంతగా మెచ్చుకుంటూ ఉంటుందంటే, లోపల నువ్వు కరెక్ట్ పని చేస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అనేకులకు సహాయపడుతున్నావు, దేవునికి ఇష్టానుసారంగా చేస్తున్నావు. కొన్నిసార్లు మనస్సాక్షి మనతోనే మెచ్చుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి మనస్సాక్షి ఒప్పుకోదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళావు, నువ్వు పని చేయకూడదు, ఎందుకు ఈ పని చేసావు, దేవునికి అయిష్టకరంగా ఎందుకు ఉన్నావు అని మనస్సాక్షి మళ్ళీ కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటుంది. ప్రియదేవుని. అందుకే కయీను మనస్సాక్షి ఏమవుతుంది, భయంతో ఉంది, భయపడుతున్నాడు. అందుకే దేవునితో అంటున్నాడు, ఒకవేళ నన్ను ఇతరులు చూసినప్పుడు నన్ను చంపేస్తారేమో. హల్లెలూయా. దేవునితో ఏం చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎంత కృపామయుడు అంటే, కింద వచనం చూడండి, చదవండి దయచేసి, 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనుని చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునను, మరి ఎవడైనను కయీనుని కనుగొని అతని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. హల్లెలూయా. ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. అయితే ప్రభు దేవుని స్థలంలో కయీను ప్రార్థన, అయ్యా నన్ను ఎవరైనా చంపేస్తారేమో అని దేవుని స్థలంలో ప్రార్థన చేస్తే, దేవుడు ఎంత కృపామయుడంటే, అంత భయంకరమైన మనసు ఉన్న, దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్న ఒకరిని చంపేసిన దేవుడు కయీను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ప్రియదేవుని. ఎవరైనా కయీన్ని చంపితే ఏమన్నాడు, ఏడంతల ప్రతిదండన, ఏడంతలు కలుగునేను, మరి ఎవడైనా కయీను కనుగొని అది చంపకుండానట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేవుని బిడ్డ. ఆకాశమందు